ఎప్పటికప్పుడు అలాగే అయిపోతుంది. అనుకోకుండా ఈరోజు ఇలా రావటం జరిగింది. మన అందరికీ మనం చెప్తాం కదా, మొక్కలు మన మాట వింటాయి అని. ఈరోజు జ్యోతి గారిని మాట్లాడించాయి. పొద్దున మేము వచ్చినప్పుడు అసలు అని కూడా అనలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి జ్యోతి గారు ఈరోజు మొక్కల గురించి మాట్లాడమంటే ఎంతో ఓపికగా మాట్లాడారు. రియల్లీ ఆ నేచరే ఆ శక్తి ఇస్తుంది అనటంలో అసలు ఎటువంటి డౌట్ లేదు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారు ఆవిడ. అలాగే ఎక్కువగా ఆర్గానిక్గా కూరగాయలు ఆకుకూరలు పండించుకోవాలి అనే ఉద్దేశంతో మేము గత 5 సంవత్సరాలుగా విజయవాడ చుట్టుపక్కల గార్డెనర్స్ అందరికీ మాకు చేతనైనంతగా మొక్కలు విత్తనాలు పంచుతూ ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నాము. అటువంటి ప్రయత్నంలోనే మీరు అన్నీ విజయవాడలోనే చేసుకుంటారండి, మాకు మా గుడివాడ వారికి ఎలాగా అంటే అని జ్యోతి గారు అడగబెట్టి నేను అనుకోకుండా గుడివాడ గ్రూప్ని స్టార్ట్ చేసి, బట్ కొన్ని చోట్ల ఇబ్బంది పడుతూనే ఉన్నా. అంటే చిన్న చిన్న నారు మొక్కలు పంపించేటప్పుడు అవి కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు బతికితే బతుకుతాయి, కొంచెం మనం ఎంతో కొంత ప్రయత్నం చేశాము అని ఇదైతే ఉంటుంది, చేయగలిగాము చేస్తున్నాము అని ఇదైతే. ఇప్పుడు ఎనర్జీ వచ్చింది కొంచెం, ఇంకా ఇక్కడ నుంచి వస్తుంది ఇంకొంచెం ఎనర్జీ. ఇంకా పోద్దాం మళ్ళీ మీ అందరూ వెళ్ళిపోతే మళ్ళీ ఏం ఇంకా ముద్ద పిటోనియా కావాలా? ఓపిక వచ్చిందండి కోసం నేను బాబు సంవత్సరాల నుండే ఎదుగుతున్నా. అబ్బో, దొరకటం లేదు. సో ఫుల్ హ్యాపీనా మీరు ఇప్పుడు? నీరసం అంతా తగ్గిపోయినట్టుంది. లోడ్ రాత్రి వచ్చింది, ఆ 8 ప్లాంట్స్ ఉండే నర్సరీ. ఏదో ఒకసారి ఫేస్ చూపించండి. కాస్మోస్ రేర్ కలర్. లక్ష్మణరావు గారు వీళ్ళకైతే సెలెక్టెడ్ గా ఇచ్చారు, ఆయనకి సెలక్షన్. వీళ్ళిద్దరూ నాకు తెలుసు, వాళ్ళ నాడేంటి అనేది. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు మీకు. కాస్మోస్ అండి, కాస్మోస్.